ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవి నుంచి ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు తొలగించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళన చేస్తుంది. దీనిలో భాగంగా రాజమండ్రి రూరల్లో మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కనకదుర్గం టెంపుల్లో ఇప్పటికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించి అసలు ఏం చెప్తారో చూద్దాం. సార్ చెప్పండి. ఆల్రెడీ ఇప్పటికే బీఆర్ నాయుడు మీద అనేక ఆరోపణలు ఎలిగేషన్ రావడం అయితే జరిగింది. వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్న చైర్మన్ పదవి తొలగిస్తారు. మీరేం చెప్తారు? ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత లేకపోతే ప్రముఖమైనటువంటి ధార్మిక క్షేత్రం తిరుమలలో అడుగుపెట్టిన మొదటి చూపే ధర్మో రక్షిత అనేటువంటి పదం మీద ఉంటుంది. అటువంటి ధర్మరక్షణ జరుగుతున్నటువంటి అంటే అనేక కోట్లాది మంది భక్తుల యొక్క మనోవిశ్వాసాలకి లేదా మానసిక పరివర్తన మార్పుకి ఆధారభూతమైనటువంటి దైవ సన్నిధి తిరుమల. అటువంటి తిరుమలలో పాలకుడిగా ఉన్నటువంటి బీఆర్ నాయుడు గారు ధర్మాన్ని ఆచరించకుండా అధర్మంగా ప్రవర్తిస్తున్నాడని స్వామివారే బయటపెట్టాడు కదా. ఈ కూటమి ప్రభుత్వానికి కనీస నైతిక బాధ్యత, నైతిక విలువలు లేవు అని అనటానికి ఇది ఒక ఉదాహరణ. తన రాజకీయ ప్రయోజనం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆలయంలో వచ్చిన తన పరిపాలన ప్రారంభమే శ్రీవారితో పరాచికాలు మొదలుపెట్టాడు. శ్రీవారి ప్రతిష్టని ఏ విధంగా భంగపరిస్తే నాకు రాజకీయ ప్రయోజనం కలుగుతుందో ఆలోచించాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ముద్ర వేద్దామని లడ్డూలో జంతుకొవ్వు కలిసిందన్నాడు ఒకసారి కెమికల్స్ కలిసాయన్నాడు. ఏదైతే సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు ఇందులో జంతుకొవ్వు అవశేషాలు లేవని కెమికల్ అనేటువంటిది అంటే ఇది బాధ్యతారాహిత్యం కదా. గతంలో అయితే పాలకులు ఒక మాట అన్న తర్వాత న్యాయస్థానాలు ఎప్పుడైనా కూడా అభిశంసితే వెంటనే రాజీనామాలు చేశారు. అటువంటి ఒక పెద్ద అభియోగం తప్పని సిట్టు తేల్చినా కూడా తాను కనీస నైతికత లేని వ్యక్తిగా పాలన సాగిస్తున్నాడు. రెండవ తప్పిదం ఏంటంటే బీఆర్ నాయుడు గారిని అక్కడ చైర్మన్గా నియమించాడు. ఆయన వచ్చినప్పుడు ఏం కామెంట్ చేశాడు, ఆయన ప్రవర్తన ఎలా ఉందని చూసినప్పుడు ఆయన ఏదైతే పరిస్థితితో ఆయన చేసినటువంటి కార్యకలాపాలు ఉన్నాయో అవన్నీ కూడా బహిర్గతమయ్యాయి. కనీస నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తి అయితే తక్షణమే రాజీనామా చేయాలి, లేకపోతే ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించి రాజీనామా చేయించాలి. దాని మీద పూర్తి ఆందోళన జరిగింది. కనీసం ఆయన ఆ దశగా ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. మరి పాలకుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తాడు. ఆ రోజు పృథ్వీ అనేటువంటి ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ మీద చిన్న ఆరోపణ వచ్చింది. ఏమని? ఆయన టెలిఫోన్లో ఎవరితో అసభ్యంగా సంభాషించాడని. తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాడు. అది ధర్మరక్షణ కోసం పాలకుడు తీసుకున్న నిర్ణయం. బీఆర్ నాయుడు గారిని రిజైన్ చేయించాలి, బర్తరఫ్ చేయాలి. ఆయన రిజైన్ చేయాలి, నైతికత ఉంటే చేయించాలి. నైతికత ఉంటే ఈయన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా బీఆర్ నాయుడు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలి. లేదంటే చంద్రబాబు అయినా సరే ఈ విషయంలో తిరుమల పవిత్రతను కాపాడుకునేందుకైనా సరే ఖచ్చితంగా బీఆర్ నాయుడుతో రాజీనామా చేయించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేస్తారు. రాజమండ్రి నుంచి హరీష్ ఫర్ సాక్షి.